నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో వాలంటీర్ల చుట్టూనే రాజకీయం మొత్తం తిరుగుతుంది. వాలంటీర్లను వైసీపీ తన రాజకీయాలకు అనుకూలంగా వాడుకుంటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ వచ్చినది. ప్రతిరోజు వాలంటీర్ల మీద ఈసీకి ఫిర్యాదులు వెల్లువలుగా వెళ్తున్నాయి. వాలంటీర్లు వైసీపీ అభ్యర్థుల వెనక తిరుగుతున్నారని, ప్రచారంలో పాలు పంచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ వారం రోజులుగా చూస్తే వివిధ జిల్లాల వారీగా వాలంటీర్లను తొలగిస్తూ ఈసీ చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల వందలాది మంది ఉద్యోగం కోల్పోయారు. వాలంటీర్లను ఎన్నికల వేళకు ఆయుధంగా చేసుకుందామన్న వైసీపీ వ్యూహం అలా బెడిసికొట్టింది అని అంటున్నారు. మరోవైపు చూస్తే వాలంటీర్లకు ప్రజలతో నేరుగా కనెక్షన్ ఉంది. ప్రతి 50 కుటుంబాలకు వారు అనుసంధంగా అయ్యారు. వాలంటీర్లను ఇప్పుడు వేరే విధంగా వాడుకోవాలని వైసీపీ నిర్ణయించుకుందని అంటున్నారు. ఎటు ఉద్యోగాలు కోల్పోయిన వారు వైసీపీతోనే ఉంటారు. వారితో కలిసి ప్రచారంలో పాల్గొంటారు. వీరు కాకుండా చురుకైన వారు, దూకుడు కలిగిన వారిని ఎక్కడికక్కడ ఎంపిక చేసి వారిని కోరి రాజీనామాలు చేయించాలని వైసీపీ చూస్తుంది. వారు ఉద్యోగం వదిలేస్తే వారు ఫ్రీ వర్డ్స్ అవుతారు. అప్పుడు వారి సేవలను రాజకీయాలకు వాడుకోవచ్చు అని భావిస్తుంది. అదేవిధంగా వారిని పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాడుకోవాలని వైసీపీ చూస్తుంది. వాలంటీర్ల విషయంలో వైసీపీ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ఉంది. ఇక వాలంటీర్ల సేవలు లేని చోట్ల, వారి ఉద్యోగాలు పోయిన చోట విపక్షాల వల్లనే ఇలా జరుగుతుందని చెబుతూ లబ్ధిదారులకు నేరుగా సేవలు అందకుండా చేస్తున్నారని ఎదురుదాడికి దిగేందుకు కూడా వ్యూహరచన చేస్తుంది. ఇదిలా ఉండగా వాలంటీర్లను పూర్తిగా ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఓటర్ల వివరాలతో పాటు వారితో నేరుగా అనుబంధం వాలంటీర్లకే ఉందని, అందుకే వారిని దూరం పెట్టాల్సిందే అని ఆయన కోరుతున్నారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. తిరుపతి లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆయన కోరుతున్నారు.